ఉంది మాపాల్చెరువు గ్రామము. వాళ్ళది మినిస్ట్రీ సేవలు మాది ఏజిఎం అని ఉన్నట్టు అయ్యగారి షారోన్ మినిస్ట్రీస్ షారోన్ సంఘము 57వ వార్షికోత్సవం జరుపుకున్నది. మేము వెళ్ళొచ్చాం. నాందవయ్య గారు చాలా ఘనంగా చేశారు. అయ్యగారు చాలా సంతోషమైంది. 50 ఏళ్ళ నుంచి ఆయన సేవలో ఉన్నారు. ఆయన చిన్ననాటి నుంచి కూడా వాళ్ళ అమ్మ చాలా ప్రేమతో కాకుండా మరి ఆత్మీయంగా పెంచారు. చిన్నప్పటి నుంచే వారు మోకరించి కన్నీటితో ప్రార్థనలో వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రార్థన విలువేంటో తెలుసుకున్నారు కాబట్టి మా అందరికీ కూడా ప్రార్థన గురించి అయ్యగారు చెప్పారు. దేవుడికి స్తోత్రాలు. మరి అయ్యగారికి మరి వారికి దేవుడు ఇచ్చిన అమ్మగారు లేరు, దేవుడు ప్రభువుని నిధించారు. అమ్మగారి పేరులోనే సంఘం కట్టారు అయ్యగారు. చాలా సంతోషం. మంచి సంఘం ఉంటుంది మాపాల్చెరువులో. మన పాలాక్షి మరి రాజా బసవరాజ మరి నేను నాందవయ్య గారు పృథ్వీరాజ్ సార్ గారు చూసాము వాళ్ళ ఊరిని. అంతేకాకుండా మన జోసెఫ్ అన్న గారి జగన్నాథపురం సేవ చూసాం. మన కృపారమయ్య గారి వేటిపాలెం సేవలు చూసాం. ఇంకా కూడా ఒక చుట్టుపక్కల చాలా సేవకులు మమ్మల్ని ఆదరించారు, ప్రేమించారు. వాళ్ళ వాళ్ళ సంఘాలు కూడా పిలిచారు. వేరే వేరే స్థలాలకు కూడా వెళ్ళాము, వెళ్తూనే ఉన్నాం. మేము అయ్యగారి నాందవయ్య గారికి కేజీరావయ్య గారికి పరిచయం అయింది 15 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడు మాకు ఒక మంచి ఆత్మీయ తండ్రిని మాకు ప్రసాదించాడు. దేవుడికి కోటి కోటి స్తోత్రాలు. ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు ప్రార్థనలు దేవుని మాటలే మాట్లాడుతుంటారు అయ్యగారు. అంత పెద్ద సేవకులు, అంత వయసైన వారు, అంత పెద్దలైనను ఎక్కడికైనా వెళ్ళాలా రావాలా ఏదైనా పని ఉందంటే వెంటనే నామదేవయ్య గారికి రాత్రి కానీ పగలు కానీ తెల్లవారుజామున కానీ ఎప్పుడైతే అప్పుడు ఫోన్ చేస్తారు. అయ్యగారు ఇలా వెళ్తున్నానండి, ఇలాంటి పని ఉందండి, ప్రార్థన చేయండి అని ప్రార్థించుకొని మరి అయ్యగారు వెళ్తుంటారు. మాకు నిజంగా దేవుడు ఇచ్చిన ఒక మంచి సహవాసం. దేవుడికి కోటి కోటి స్తోత్రాలు. అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని 5 పిల్లలు అయ్యగారికి మనవాళ్ళు మరి వాళ్ళు చేసే సేవలు షారోన్ మినిస్ట్రీలో సుమారు 30 నుంచి 40 దాకా సేవకులు ఉన్నారు. చాలా సేవకులు చాలా మంచి సేవ అయ్యగారు చేస్తున్నారు. వాళ్ళు కూడా షారోన్ మినిస్ట్రీస్ ప్రతి నెల 1వ తేదీ మాస్టర్స్ మినిస్ట్రీ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మరి అలాగా వారి సేవ చాలా బాగా చేసుకుంటూ పోతున్నారు. అయ్యగారికి ఇంకనూ దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యము, బలము, అభిషేకము ఇచ్చి మనం చెప్పే పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి వాక్యమును తెలుసుకున్నవారు ఆ ఒక వాక్యము గుడార్థాలని ప్రతి ఒక్కరికి ఇలాగే వాక్యాన్ని పంచిపెడుతూ ఇంకనూ కూడా దేవుడు అయ్యగారిని బహుగా సేవలో వాడుకోమని మనందరం కూడా ప్రతిరోజు మన వైయక్తిక ప్రార్థనలు కానీ మన సంఘ ప్రార్థనలో కానీ ఉపవాస ప్రార్థనలో కానీ అయ్యగారి సేవ కొరకు ప్రార్థిస్తామండి. ఎప్పుడు ఎల్లప్పుడు ప్రార్థిస్తుందాం. మరి దేవుడు మంచి ఇంకనూ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి అయ్యగారి సేవలో వాడుకొని వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలు, మనవాళ్ళు, సేవలు, సంఘాలు, సహసేవకులందరినీ కూడా విశేషంగా షారోన్ మినిస్ట్రీని బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. అత్యధికమైన ఆశీర్వాదములతో దేవుడు నింపునుగాక. దేవుడికి